యాక్షన్. ఈ రోప్ షాట్స్ అదే చెప్పాను సార్ నేను రోప్ షాట్స్ యాక్చువల్గా టైం టేకింగ్ ప్రాసెస్ రోప్ షాట్స్ అంటేనే అదేంటంటే బ్యాలెన్స్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్కి సింక్ అవ్వాలి కరెక్ట్గా సింక్ అవ్వాలి దానికి వెయిట్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు దానిపైన ఉంటేనే దాన్ని సింక్రనైజ్ చేసుకుంటేనే అది సెట్ అవుద్ది అనమాట. అది నేను ముందు ప్రాక్టీస్ చేసేవాడిని సెట్ చేసుకోవడానికి ఆ రోప్ వర్క్ అంతా సెట్ చేసుకోవడానికి. ఒక మనిషి దాని మీద రోప్ షాట్ అంతా అంత సింపుల్గా అనుకుంటారు కానీ భూమి మీద చేయడం వేరు గాల్లో ఎగిరి దాని మీద సింక్ చేయడం వేరు. అక్కడ ఏంటంటే ఫుల్లీ రోప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అంతా. ఆ రోప్ షాట్స్ నాకు రోప్ షాట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు సార్. మాకు పీటర్ రైన్స్ గారు ఇచ్చారు, సాల్మన్ మాస్టర్ ఇచ్చారు, కెచా మాస్టర్ ఇచ్చారు, లీ మాస్టర్ ఇచ్చారు, అందరూ ఇచ్చారు సార్. ఆ వెయిట్ కానీ ఆ పొజిషన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నాది పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. ప్రభాస్ గారిది నాది. ఇప్పుడు నేను చేశానంటే నేను చెప్పేస్తాను ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటుంది సార్ ఇలా ఉంటుంది సార్ అంతా కలిసి అలా ఉండేదన్నమాట. సెట్లో ముందు ఎక్కేసి చూసుకొని ఆ తర్వాత వచ్చేసి ఫైటర్స్ ఎవరు మన దాంట్లో ఫైటర్స్ మన అంత హైట్ లేరు. మన ఈ తెలుగు ఫైటర్స్ ఉన్నారు కానీ మా బాహుబలిలో అప్పుడు అందుబాటులో లేరు. అలా ఆ రోప్ షాట్స్లో కూడా అలా ఉండేది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే సార్ నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు ఈశ్వర్ సినిమా వచ్చింది అప్పట్లో. నేను సంథింగ్ 2002లోనే వచ్చింది సినిమా. నేను ఇంటర్మీడియట్లోనే ఉన్నాను. నేను ఈశ్వర్ సినిమా చూసిన తర్వాత ఒక హైట్ ఉండి ఫిజిక్ ఉండి హైట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి హీరో అవుతారా అంటే ఫుల్లీ ఫిట్గా ఉన్న మనిషి అంటే మన దగ్గర ఈ సినిమా ఫీల్డ్లో బాగా విలన్స్ ఉండేవాళ్ళు బాడీ బిల్డ్ చేసిన వాళ్ళందరూ ఇలా కనబడతారా అని ఒక హీరోయిజాన్ని నిజంగా అసలు నన్ను ఫస్ట్ లుక్లోనే బస్సు మీద పోస్టర్ ఉండేది సార్. అలా చూస్తా ఆ చెట్టు వెనకాల ఉండేది అన్ని బెల్ట్ కట్టుకొని తాయితలు కట్టుకుని ఉండి అలా పైకి చూస్తా నవ్వుతూ ఉంటాడు. ఆ క్షణం నుంచే నేను ప్రభాస్కి వీరాభిమాని అయ్యాను సార్. ఆ తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను ప్రయత్నం చేసేది కూడా అన్న ఫ్యాన్ కానీ నేను ఎప్పుడన్నా సరే ఎప్పటికైనా చెప్తాను నేను ప్రభాస్ అన్న డెడికేటివ్ ఫ్యాన్ని. అందుకు కదా నేను యాక్చువల్గా బాడీ డబుల్ చేయమనగానే ఇమీడియట్గా ఒప్పేసుకున్నాను. ఇంకా వేరే థాట్ లేదు. ప్రభాస్ అన్న కోసం ఇదేంది ఏమైనా చేస్తాను నాకేం తక్కువ అని ఇంకొద్దిగానే పక్కన ఉండొచ్చని అలా కలిసి వచ్చి అలా చేశాను సార్ నేను. Hi everyone, this is Asia. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.